మిమ్మల్ని మీరు స్క్రీన్ లో చూసుకున్నప్పుడు ఫస్ట్ ఎట్లా ఫీల్? నేను నమ్మలేదు సార్, నేను ఇంత బాగా కనిపిస్తున్నా. ఎట్లా ఉందండి సీరియల్ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. అంటే మేము ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి వచ్చి అందరితో కలిసి మనం వర్క్ చేయాలి అంటే అంటే ఈ సీరియల్ యాక్టర్ కదా, చాలా మంది ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు ఏమని అర్ధాంగి మీకు ఎట్లా వచ్చింది? సో దట్ వాజ్ నేత్రవతి, లాంచ్డ్ బై పునీత్ రాజ్ కుమార్ సార్. ఆయన ప్రొడక్షన్ లో ఆయన నన్ను లాంచ్ చేశారు. పునీత్ సార్ మీట్ అయ్యారా? ఆయన సెలెక్ట్ చేసి లాంచ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ ఒక మేబీ 15th ఎపిసోడ్ ఏమో నా ఒక సర్రే చూసి నా డైరెక్టర్ కి కాల్ చేసి సెట్ లో అందరితో మాట్లాడి హీ విష్డ్ us a బెస్ట్ ఆఫ్ లక్. ఆయన ఆశీర్వాదం వల్లే నేను సో మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకసారి సైలెంట్ అయిపోయింది దానికి అట్లా అవడం వల్ల. ఫాదర్ లేదేమో అంటే మీకు బాగా నచ్చిన డైలాగ్ పునీత్ రాజ్ కుమార్ సార్ డైలాగ్ అన్న చెప్పొచ్చు. ನಚ್ಚಿನ ಡೈಲಾಗ್ అంటే ಪಟಾಕಿ ಯಾವಂದ್ರೆ ಆಗಿರ್ಬೋದು, ಆದ್ರೆ ಅಚ್ಚೋರ್ ಮಾತ್ರ ನಾವಾಗಿರ್ಬೇಕು. అందరికీ నమస్తే అండి, నేను మీ వెంకీ పేరూరి. యాక్చువల్లీ ఏంటంటే మనం ప్రజెంట్ జెమినీ టీవీ అర్ధాంగి సీరియల్స్ ఎట్లా ఉన్నాము, ఇది ఎవ్రీడే సోమవారం నుంచి శనివారం వరకు నైట్ 8:30కి వస్తుంది. సో అర్ధాంగి అనగానే మన అందరికీ గుర్తొచ్చి ఆవిడ హీరోయిన్ గారు. సో దుర్గశ్రీ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి సీరియల్ ఆఫ్ ఎట్లా వచ్చింది, ప్రజెంట్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, అవన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాము. అండ్ నమస్తే. హాయ్, అందరికి నమస్కారం. మైసెల్ఫ్ దుర్గశ్రీ. ఇప్పుడు అర్ధాంగి సీరియల్లో ఈశ్వరి అనే క్యారెక్టర్ ని నేను ప్లే చేస్తున్నాను. ఎట్లా ఉందండి సీరియల్ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. అంటే మేము ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి వచ్చి అందరితో కలిసి మనం వర్క్ చేయాలి అంటే ఆ సెట్ ఎన్వైరన్మెంట్ మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండాలి. అండ్ మనం ఎలా జెల్ అవుతాము అన్నది, వాళ్ళే మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ సెట్ లో అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ అనొచ్చు. ఎందుకంటే అందరు సపోర్ట్ గానీ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం గానీ ఇట్ ఇస్ సో నైస్. అందుకే మేము మా ఇంటిని వదిలేసి మనం ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాం అంటే ఇట్ ఇస్ అ బేస్ అన్నమాట సార్. సో చాలా బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగా చూసుకుంటున్నారు. హరిత గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఓ, హరిత అమ్మ ఇస్ లైక్ something very genuine hearted person అనొచ్చు సార్. బికాస్ షీ ఇస్ సచ్ అ సూపర్ సీనియర్ ఆర్టిస్ట్. మేమైతే ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నాము, అలాంటప్పుడు తను మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి అనేది తనకి వద్దు. తనకి ఏంటి ఆ రిసీవ్ అన్న ఆప్షన్ కూడా ఉండదు. బట్ నన్ను అయితే పర్సనలీ షీ రిసీవ్డ్ మీ వెరీ వెల్. అండ్ తనతో సీన్స్, ఎక్స్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ మనం రియల్ గా కనెక్ట్ అయిపోతాము. సో హరితమ్మకి అయితే యాక్చువల్లీ బి వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ మమ్మల్ని బాగా చూసుకుంటారు. షీ ప్రిపేర్ సమ్ స్పెషల్ ఫుడ్స్ అండ్ గివ్ హర్స్. ఇట్ ఈస్ ఆల్ సచ్ జెన్యూన్ హార్టెడ్ పర్సన్. అంటే ఆవిడ నుంచి ఏమి నేర్చుకుంటున్నారు మీరు? పంక్చువాలిటీ, డెడికేషన్ టు ద వర్క్ అండ్ రెస్పెక్ట్ టు ద వర్క్, రెస్పెక్ట్ టు ద పీపుల్. ఓకే, అంటే సీరియల్ స్టార్టింగ్ లోకి వెళ్తే అర్ధాంగి మీకు ఎట్లా వచ్చింది? సార్ నేను ఫస్ట్ ఫర్ జీ నేను కోడలు మీకు జోహర్లో చేశాను. అది వైండ్ అప్ తర్వాత నేను సేమ్ ఛానల్లో అంటే సేమ్ నెట్వర్క్ కన్నడలో చేస్తున్నాను. సో దట్ వాజ్ నేత్రవతి, లాంచ్డ్ బై పునీత్ రాజ్ కుమార్ సార్. ఆయన ప్రొడక్షన్ లో ఆయన నన్ను లాంచ్ చేశారు. సో సేమ్ నెట్వర్క్ కదా, సో అంటే అక్కడ ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు సేమ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మమ్మీకి కాల్ వచ్చినప్పుడు పునీత్ సార్ మీట్ అయ్యారా? పునీత్ సార్ ని డైరెక్ట్ గా ఇనిషియలీ మీట్ అవ్వలేదు, కానీ కాల్ లో అంటే నాది ఫస్ట్ సీరియల్ వాజ్ నేత్రావతి. సో ఆయన సెలెక్ట్ చేసి లాంచ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ ఒక మేబీ 15th ఎపిసోడ్ ఏమో నా ఒక మంచి పాపప్ ఎపిసోడ్ అన్నమాట. సో ఆ ఎపిసోడ్ సర్రే చూసి నా డైరెక్టర్ కి కాల్ చేసి సెట్ లో అందరితో మాట్లాడి హీ విష్డ్ us a బెస్ట్ ఆఫ్ లక్. ఆయన ఆశీర్వాదం వల్లే నేను ఇంతవరకు సర్వైవ్ అయ్యి ఇంకా సర్వైవ్ అవ్వగలను అన్న ఒక హోప్ ఉంది అండ్ బ్లెస్సింగ్స్ ఉంది. ఇండస్ట్రీకి ఎట్లా వచ్చింది?
ఆ ఇండస్ట్రీకి నేను రావాలి అనడం మై మామ్స్ డ్రీమ్. సో నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి. బేసికలీ ఐఎమ్ అ డాన్సర్, ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అప్పటి నుంచి మమ్మీకి నేను ఇండస్ట్రీకి రావాలి అన్నది చాలా పెద్ద కళ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్ హర్ ఎఫర్ట్ సార్, హర్ ఎఫర్ట్ అనొచ్చు. బికాజ్ షీ కెప్ట్ ఆన్ వర్కింగ్ ఆన్ మీ. నా ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటారు కదా సార్, నన్ను ముందు ఎలా రెడీ చేయాలో షీ వర్క్డ్ ఆన్ దట్ బిఫోర్. అంటే నా వెనకాల. సో మేనేజర్స్ తో, ప్రొడ్యూసర్స్ తో, తన కాంటాక్ట్స్ తో ఎలా మాట్లాడాలి, ఎలా అది ఛాన్స్ ఎలా రావచ్చు అని, ఇట్ ఈస్ ఆల్ హర్ ఎఫర్ట్ అండ్ ఐఎమ్ ప్రెసెంటింగ్ ఇట్ అంతే. సీరియల్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. అంటే ఈశ్వరి ఈజ్ అ వెరీ డైనమిక్ క్యారెక్టర్ అనమాట. బికాస్ షీఈస్ రెడీ ఫర్ ఎమోషనల్, షీఈస్ రెడీ ఫర్ ఫైట్, షీఈస్ రెడీ ఫర్ రివెంజ్. తన ఫ్యామిలీకి తన ఏమైనా చేయగలదు అన్నది ఒక. ఈశ్వరి ఈజ్ అ వెరీ డైనమిక్ క్యారెక్టర్. సో చాలా మంది కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు అమ్మ నాన్న లేదు నాకు, నా చెల్లియే అన్ని అని ఐ యూస్ టు లివ్, అది కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు. అండ్ నాది మా అత్త బాండ్, హరితమ్మ బాండ్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సీరియల్ అత్త కోడలు అంటే ఇట్ ఇస్ వార్, ఇట్ ఇస్ రివెంజ్. బట్ ఇక్కడ అలా కాదు, అత్త కోడలు ఇస్ మోర్ దెన్ అ మదర్ అండ్ డాటర్. సో అది కొన్ని మంది కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఈశ్వరి సుందరమూర్తిగా వస్తే ఇట్స్ అ ప్యూర్ లవ్. ఈశ్వరి తన ఆస్తులు గాని అవన్నీ చూసి తనని పెళ్లి చేసుకోలేదు. ఇట్ ఇస్ ఆల్ అ ప్యూర్ బాండింగ్ అండ్ లవ్. సో అది ఆడియన్స్ నుంచి చాలా కనెక్ట్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అంటే మీరు కర్ణాటక నుంచి వచ్చారు కదా, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏముంది కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ? సార్ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు సార్, ఒక్క లాంగ్వేజ్ తప్ప. ఆర్టిస్ట్ కి డిఫరెంట్ అనేది ఏది ఉండదు సార్. అక్కడ కూడా మనం యాక్చువల్లీ, ఇక్కడ కూడా యాక్చువల్లీ ఇట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ రోల్స్ అంతే తప్ప ఆర్టిస్ట్ కి డిఫరెన్స్ అంత పెద్దది ఏం లేదు సార్. లాంగ్వేజ్ మనకి నేను తెలుగు నేర్చుకునేదే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి. సో అది కొంచెం అటు ఇటు అవుతుంది కానీ అది తప్ప నథింగ్ సార్. ఇట్ ఇస్ ఆల్ లవ్ టు ద వర్క్ అంతే. అంటే ఈ సీరియల్ యాక్టర్ కదా, చాలా మంది ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటాయి? అంటే సీరియల్స్ కేనా లేకపోతే మామూలుగా బయట కూడా ప్రపోజల్స్ వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంటారు? సార్ బేసిక్లీ చాలా వర్క్ డెడికేటెడ్ కాబట్టి లవ్ గివ్ అవన్నీ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వదిలేసాను కాబట్టి దట్ ఈస్ ఆల్. ఇట్ ఈస్ ఇప్పుడు ఎవరైనా ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, యూ లవ్ మై క్యారెక్టర్, అలాగే సటల్ గా ఉండిపోతాను. కానీ అంటే సీరియల్ లో మీ క్యారెక్టర్ కి బయట క్యారెక్టర్ కి రెండింటికి ఏమన్నా డిఫరెన్స్? దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బికాస్ ఆబ్వియస్లీ ఈశ్వరికి కోపం ఎక్కువ, పర్సనల్ లైఫ్ నాకు కోపం ఎక్కువ. ఈశ్వరి ఈజ్ లెస్ పేషెన్స్, దుర్గశ్రీ ఈజ్ ఆల్సో లెస్ పేషెన్స్. ఈశ్వరి ఏంటంటే షీఈస్ ఇనిషియేటివ్, షీఈస్ నాట్ డిపెండెంట్. బట్ దుర్గశ్రీ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ టు హర్ పేరెంట్స్. అదొక్క ఇది తప్ప ఇట్స్ ఆల్ షీఈస్ డివోషనల్, షీఈస్ ఆల్సో డివోషనల్. ప్రజెంట్ ఇంకా ఏమేం ప్రాజెక్టులు చేస్తారు? సార్ నేను ఇది అర్ధాంగి ఫర్ జమిని అండ్ మధురా నగరి ఫర్ మా టీవీ చేసేదాన్ని. ఇప్పుడు వెరీ రీసెంట్ డేస్ లో అది 2-3 days అయింది వైండ్ అప్ అయి. సో ఇప్పుడు ప్రెసెంట్లీ అర్ధాంగి ఒకటి చేస్తాను. అర్ధాంగి ఒకటి. ఓకే. అంటే మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం అంటే షెడ్యూల్ బట్టి వస్తుంటే ఇంటికి దూరం అవుతున్నాను ఫీల్ ఏం లేదా మీకు? అదే సార్ నేను చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆ అట్మాస్ఫియర్ సెట్ లో మనకి ఒక హౌస్ అట్మాస్ఫియర్ వచ్చేస్తే అది 100% మనం ఆబ్వియస్లీ మన హౌస్ మేము మిస్ అవుతాను. బట్ అది కొంచెం ఒక 50% ఎక్కడ తగ్గుతుంది అంటే మన చుట్టూ వాడు మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు, ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ టు ద సెట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మన ప్రొడక్షన్ అన్న మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుని చూసుకుంటారో అది కొంచెం ఒక 30-50% మా ఇంటిని అంటే ఎక్కువ గుర్తు రాకుండా అది మేనేజ్ అటు ఇటు. సో ఇట్ ఈస్ ఆల్ సెట్ ప్రెసెంట్ సార్. అంటే నెక్స్ట్ ఏమైనా మూవీస్ లోకి వచ్చేది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గాడ్ గ్రేస్ సార్, ఆడియన్స్ ఆశీర్వాదం, గాడ్ గ్రేస్ వస్తే మంచి మూవీస్ లో ఆబ్వియస్లీ. మీ డ్రీమ్ అంటే ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. అవును, టు ఫుల్ఫిల్ మై పేరెంట్స్ డ్రీమ్ సార్, దట్ ఇస్ మై డ్రీమ్. ఓకే. అంటే ఒకవేళ మీరు ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏమయ్యారు? నేను డెఫినెట్లీ అడ్వకేట్. ఓకే. అంటే ఇదివరకు చాలా మంది నేను డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయినని చెప్పారు. ఈ మధ్య కాలంలో చాలా మంది
అడ్వకేట్ అయ్యి దాన్ని నేను అడ్వకేట్ పోయి యాక్టర్ అయినట్లా చెప్తున్నారు కదా, అవునా? మారింది చాలా. తెలీదు ఆర్టిస్టులు కూడా అడిగినప్పుడు సేమ్ ఇదే చెప్పారు. అవునా? ఓ వావ్, నైస్. బికాజ్ నేను ఆఫ్టర్ మై సెకండ్ PU నేను కామర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఐ వాంటెడ్ టు డూ LLB. ఓకే. సో LLB కాకుండా ఐ వాంటెడ్ టు బికమ్ లీగల్ అడ్వైజర్, లైక్ CS కంపెనీ సెక్రటరీ, లైక్ దట్. సో ఇప్పుడు కంప్లీటెడ్ మై BCom. సో నెక్స్ట్ LLB చదవాలా, CS స్పెషల్ కోర్స్ తీసుకోవాలా, ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవాలన్నది అదో. సో ఇఫ్ నాట్ యాక్టర్, డెఫినెట్లీ యూ వుడ్ సీ మీ యాజ్ ఎన్ అడ్వకేట్. ఓకే. ఇండస్ట్రీలో మీకంటూ అంటే మోటివేషన్ ఒక ఇన్స్పైరింగ్ ఉంటారు కదా, Sir, సో నేను వాళ్ళ చేయాలి, సో అలాంటి క్యారెక్టర్ నాకు రావాలని ఫీల్ అవుతుంది. అలాంటి క్యారెక్టర్ అంటే ఆబ్వియస్లీ సార్ వర్సటైలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్ట్రెస్, అండ్ ఆ లెగెసీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ విత్ వర్సటైలిటీ. సో అన్ని ఇప్పుడు హారర్, కామెడీ, డేరింగ్ ఇవన్నీ చేయాలని ఒక ఎనీ యాక్టర్ కి అది ఆశ ఉంటుంది సార్. సో మోటివేషన్ అని వస్తే, మోటివేట్స్ అంటే ఎనీ సూపర్ సీనియర్స్ యాక్టర్స్ సార్. ఇప్పుడు అందరూ కన్నడలో అంతమంది ఉన్నారు, తెలుగులో ఉన్నారు, తమిళ్లో ఉన్నారు సార్. మనకి ఒక్క అనేది కాదు, ఇప్పుడు ఒక్క యాక్టర్ ఒక్క జానర్ లో మంచిగా చేస్తే ఇంకొక యాక్టర్ ఇంకొక జానర్ లో మంచిగా చేస్తారు. సో ఎవ్రీ వన్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ స్టెప్పింగ్ యాక్ట్రెస్ లైక్ మీ. సో అందరితో ఒక్కొక్క క్వాలిటీ తీసుకొని వీ షుడ్ బి పర్ఫెక్ట్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ అన్న. అంటే మనకంటూ ఒకళ్ళు ఉంటారు కదా, ఇన్స్పైరింగ్ ఒకళ్ళు ఉంటారు కదా. సో ఎంతమంది ఉన్నా లైక్ చిరంజీవి అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఇట్లా చెప్తుంటాం కదా. పర్సనలీ ప్రొఫెషనల్ తీసుకోవాలంటే డెఫినెట్లీ ఇట్స్ పునీత్ రాజ్ కుమార్ సార్. సూపర్. ఇంకా నెక్స్ట్ ఇంకా మీ నుంచి ఎట్లాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అంటే నన్ను చూసి ఒక ఛానల్ గానీ, ఒక రైటర్ గానీ, ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ మంచిగా చేయొచ్చు అని ఒక హోప్ తో వస్తే డెఫినెట్లీ ఎనీ క్యారెక్టర్ ఐ కెన్ ప్లే సార్. హారర్, కామెడీ, ఎనీ జానర్, ఐఎమ్ ఓపెన్ హార్మ్స్. ఓకే. సో మీరు బెంగళూరులో ఎక్కువ ఉన్నారు కదా? లేదు, ఇప్పుడు ప్రెసెంట్లీ హైదరాబాద్ లో ఉంటాను. బెంగళూరుకి హైదరాబాద్ కి ఏం డిఫరెన్స్? వెదర్ సార్, Okay. weather, food, because basically I'm a pure vegetarian. Okay. ఇక్కడ హైదరాబాద్ అంటే బిర్యానీ ఫేమస్, ఎస్పెషల్లీ నాన్ వెజ్. బట్ ఐఎమ్ పక్కా సౌత్ ఇండియన్ గర్ల్. నాకు సౌత్ ఇండియన్ ఫుడ్స్ చాలా ఇష్టం. అండ్ అదే ఫుడ్ అండ్ వెదర్ ఆబ్వియస్లీ ఇవి చాలా డిఫరెన్స్. ఇక్కడ మీకు బాగా నచ్చింది ఏంటి హైదరాబాద్ లో? అయితే నా వర్క్ సార్. అంటే మీ వర్క్ ఈవెన్ బెంగళూరులో కూడా అదే వర్క్ వర్క్, బట్ హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ నచ్చింది సార్. సో లైక్ మీరు కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ ఎట్లా ఆఫర్ వచ్చినప్పుడు? ఫస్ట్ టైం ఫర్ నేత్రావతి we were shooting. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో తిరుపతి ఎలాగో మనకి అక్కడ ధర్మస్థల అనే ఒకటి ఉంటుంది. ఇట్ ఇస్ కంప్లీట్లీ శివ టెంపుల్. ఐ వాజ్ అ డివోటీ ఆఫ్ శివ నేత్రావతిలో. సో అక్కడ వెళ్ళి ఇట్ ఈస్ అ సెటప్ అన్నమాట. శివలింగ పెట్టి నేను శివ ముందు ఇలా ప్రే చేసుకోవాలి. దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ షాట్. దాని ముందు ఫర్ అ ప్రోమో మేము ఒక బోట్ లో వెళ్ళాలి. నేను ఒక్కదాన్నే ఐ షుడ్ స్వాగ్ ద వాటర్ అండ్ గో ఇన్ ద బోట్. సో కెమెరా ఎలా ఉంటుంది తెలీదు, ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఏంటి తెలీదు. ఐ వాజ్ అ కంప్లీట్ వైట్ పేపర్ సార్, కంప్లీట్ వైట్ పేపర్. అప్పుడు ఏం లేదు సార్. డైరెక్టర్ సార్ నా గురు అనొచ్చు, హిజ్ సంతోష్ గౌడ హాసన్ అని. ఆయన ఎలా నన్ను ట్రైన్ చేశారో ఐ వాజ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్. సో నాకు పెద్ద డిఫికల్ట్ అని అనిపించలేదు సార్, బికాజ్ నా మమ్మీ, మై డైరెక్టర్ అండ్ ఇంకొక దీపికా మ్యామ్ అని ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు నన్ను చాలా ప్యాంపర్డ్ గా ఆ క్యారెక్టర్ ని బయట పెట్టారు. సో పెద్ద ఐ వాజ్ వెరీ కాన్షియస్ అండ్ నర్వస్ అది ఉంటుంది. కానీ భయం దీనికి యాక్ట్ చేయడానికి కాదు, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఉంటుంది కదా, దానికి భయం. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ కెమెరా ఫేస్ చేయాలి అది కాదు, బికాజ్ నేను చాలా ఇష్టపడి చూస్ చేసుకున్న ఒక ప్రొఫెషన్ ఇది. సో అలాంటి మెంబర్స్ నాకు డైరెక్టర్ గానీ, దీపికాక గానీ, ఎస్పెషల్లీ మై మామ్ అండ్ డాడ్ బ్లెస్డ్ అనొచ్చు. సో మీ మమ్మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చా? స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఏమంటున్నారు మమ్మీ మీరు ఇట్లా రావడం వల్ల? ఏమంటున్నారు?
ఇష్టం కదా మీరు ఆర్టిస్ట్? అవునవును, చాలా ఇష్టం. ఎవ్రీడే తను నాతో ఉంటుంది, నా సెట్ కి వస్తుంది. నాతో తను ఉండడం కాదు, తనతో నేను ఉంటాను. ఇట్ ఇస్ లైక్ దట్. మోర్ దెన్ మదర్ అండ్ డాటర్, వీఆర్ మోర్ దెన్ సిస్టర్స్, మోర్ దెన్ లైక్ ఫ్రెండ్స్ అలా ఉంటాము. సో డైలీ షీ కమ్స్ విత్ మీ, షీ స్టేస్ విత్ మీ. తను హైదరాబాద్ లోనే ఉంటుంది, ఇప్పుడు కూడా నాతో నా సెట్ లో ఉంది. ఇట్స్ లైక్ దట్. సో లైక్ ఎవరైనా వచ్చి మేడం మీరు బాగా చేస్తున్నారు, మీరు పలానా సీరియల్లో సోన్స్ క్యారెక్టర్ కదా చాలా బాగా చేస్తున్నారు అన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంటారు మరి? ఆబ్వియస్లీ సార్, షీల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక్కొక్కసారి తనే ఫ్రేమ్ లో చూసి దుర్గా ఎంత బాగా చేశారు దుర్గా, నాకే ఒక్కొక్కసారి యాజ్ అన్ ఆడియన్స్ అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ సార్, ఒక పేరెంట్స్ హ్యాపీనెస్ ని వాళ్ళు అంటే నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు, బట్ దే బోత్ ఆర్ వెరీ హ్యాపీ. నా డాడీ కూడా యూజువలీ హీస్ నాట్ అ సీరియల్ ఆర్ సినిమా పర్సన్, హీస్ మోర్ ఇన్ టు దిస్ స్పోర్ట్స్. మీకు తెలియచ్చు. బట్ ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఏం చేసినా, ఫుడ్ తర్వాత పడుకోనే ముందు నా సీరియల్ చూసే హీల్ స్లీప్. సో దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐఎమ్ గెట్టింగ్. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి మేమిద్దరే, నేను మమ్మీ ఇక్కడ ఉంటామంటే అక్కడి నుంచి ఎంత సపోర్ట్ ఉందో మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో ఇట్ ఈస్ ఆల్ బ్యాక్ సపోర్ట్ సార్. నేను ఒక్కదాన్నే వచ్చి ఇక్కడ ఉండడానికి, సర్వైవ్ అవడానికి అస్సలు అవ్వదు. సో ఇట్ ఈస్ ఆల్ మై రైట్ అండ్ లెఫ్ట్, మై మామ్ అండ్ డాడ్, they are like that. ఇంకా బ్రదర్స్ సిస్టర్స్? I have a brother, he is presently 9th standard. అంటే మీకు బాగా నచ్చిన డైలాగ్ పునీత్ రాజ్ కుమార్ సార్ డైలాగ్ అన్న చెప్పొచ్చు, ఒక సాంగ్ అయినా. ఆయన గొంబే హెల్త్ సాంగ్ గొంబೆ ನಚ್ಚಿನ ಡೈಲಾಗ್ అంటే ಪಟಾಕಿ ಯಾವಂದ್ರೆ ಆಗಿರ್ಬೋದು, ಆದ್ರೆ ಅಚ್ಚೋರ್ ಮಾತ್ರ ನಾವಾಗಿರ್ಬೇಕು. ಇಟ್ ಇಸ್ ಹಿಸ್ ಫೇಮಸ್ ಡೈಲಾಗ್ ಸರ್. ಸೊ ಐ ಲೈಕ್ ದಟ್ ಡೈಲಾಗ್ ದ ಎಂಟೈರ್ ಮೂವಿ, ಜಾಕಿ ಮೂವಿ. సో మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకసారి సైలెంట్ అయిపోయింది దానికి అట్లా అవడం వల్ల. ఓ సార్, అంటే ఆ రోజు అయితే వీవర్ షూటింగ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ కోఇన్సిడెన్స్ అన్నమాట సార్. నా సీరియల్లో నా హీరో చచ్చిపోతాడు, ఆయన ఫర్నల్ ముందు నేను వచ్చి ఏడుస్తూ ఉంటాను. యూ డోంట్ బిలీవ్ సార్, హాస్పిటల్లో డాక్టర్ వచ్చి ఇలా సముద్ర అనే పేరు ఆయనది సీరియల్లో, సముద్ర లేదు అని సీన్ చేస్తున్నారు. మా డైరెక్టర్ కి కాల్ వస్తుంది, ఇలా అప్పు సార్ కి హార్ట్ అటాక్ అయిందని. ఆ యాక్షన్ కట్ మధ్య అక్కడ అప్పు సార్ లేదు. ఇట్ వాస్ కంప్లీట్లీ ఎలా అయిపోయామంటే వీఆర్ షూటింగ్ ఇన్ ద హాస్పిటల్, కంప్లీట్లీ బ్లాంక్. మన మొత్తం సెట్, ఇట్ వాజ్ లైక్ ఫాదర్ లేదేమో సెట్ కి, ఒక సెట్ కి ఫాదర్ లేదేమో. దాని తర్వాత అశ్విని మ్యామ్, వెరీ థ్యాంక్ యూ, షీ సపోర్టెడ్ ద సేమ్. అప్పు సార్ అవును, బట్ అప్పు సార్ స్టెప్ తను తీసుకొని షీ వాజ్ లైక్ వెరీ సపోర్ట్. మీట్ అవ్వలేదు అంటే పర్సనల్ గా మీట్ అవ్వలేదు, బట్ యాజ్ అ పర్సన్ ఐ నో హర్ అలా. సో అప్పు సార్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి సార్? అప్పు సార్ నుంచి అన్ని నేర్చుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ హిస్ హెల్పింగ్ నేచర్, హిస్ డెడికేషన్ టు ద వర్క్, హిస్ అంటే చుట్టూ వాళ్ళని ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్నది సచ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. అన్ని నేర్చుకోవాలి సార్. ఇది ఒక్క పాయింట్ అని కాదు, ఆ పర్సన్ ని మనం ఇంటేక్ చేసుకోవాలి. అలాంటి పర్సన్ హీస్. మీరు ఎప్పుడైనా సరే అనవసరంగా ఇండస్ట్రీలోకి వచ్చాను, రాకుండా ఉంటే బాగుందని ఎప్పుడైనా అనిపించింది? ఎప్పుడు అనిపించలేదు సార్, అలా అనిపించదు కూడా. బికాస్ నేను చాలా, ఇప్పుడు నేను ఏమైనా చేస్తే ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ ఆఫ్టర్వర్డ్ సార్. అది నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు. సో నేను మమ్మీ డాడీ నచ్చి, నేను అంటే మా ముగ్గురికి నచ్చి చూస్ చేసుకున్న ఒక ప్రొఫెషన్ ని నేను ఎప్పుడు అలా అనుకున్నాను సార్. అంటే ఎప్పుడైనా సీరియల్స్ ఎవరైనా వచ్చినప్పుడు అంటే వన్ మోర్ టేక్ అన్నప్పుడు ఎప్పుడు నాకు ఆల్మోస్ట్ 4 years అవుతుంది. దిస్ ఇస్ మై 4th సీరియల్ అన్నమాట. సో ఎప్పుడు అలా అనిపించలేదు సార్. ఏదైనా ఒక క్యారెక్టర్ మీకు అని చెప్పి అనుకుని క్యాన్సిల్ అయింది ఏమన్నా అట్లా? అలా ఉంది. ఒక బిఫోర్ నేత్రావతి అలా వచ్చి ఒక అప్సెట్ అయిన మూమెంట్స్ కూడా ఉంది. కానీ అంటారు కదా సార్, మా దేవుడు నీకేమైనా ఇవ్వాలంటే ఒకటి మిస్ చేస్తాడు అన్నది. సో ఆ క్యారెక్టర్ మిస్ అయింది, నాకు నేత్రావతి లీడ్ వచ్చింది. సో ఇప్పటివరకు మీరు చేసిన అన్ని సీరియల్స్ లో బాగా ఇష్టమైన క్యారెక్టర్? ఆబ్వియస్లీ సార్, నా ఫస్ట్ సీరియల్ నేత్రావతి. ఓకే, అంటే ఫస్ట్ సీరియల్ అని అది ఇష్టమా లేకపోతే? అవును, ఫస్ట్ సీరియల్ అంటే నేత్రావతి ఆ క్యారెక్టర్ ఇస్ లైక్ అ బేబీ ఫర్ మీ. నేను ఒక రోల్ కి జీవం ఇచ్చాను అంటే, ఒక బర్త్ ఇచ్చాను అంటే దట్ ఈస్ ఆల్వేస్ అ బేబీ. ఇప్పుడు నేను చేసిన అన్ని క్యారెక్టర్స్ కు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. ఇప్పుడు
సో నేత్రావతి ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. దాని తర్వాత నేను నా డెబ్యూ సీరియల్ ఫర్ కోడలు మీకు జోహర్లు వైష్ణవి, షీఈస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మై సార్. ఎవ్రీథింగ్ అంటే చాలా హార్ట్ ఫేవర్ అంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ నేత్రావతి. అంటే ఫస్ట్ మీరు ఎర్న్ చేసిన శాలరీ ఎంత, ఫస్ట్ మీరు తీసుకున్నది అంటే ఒక మంత్ కి? అవును, ఒక మంత్ కంప్లీట్లీ కదా సార్. ఫ్రాంక్లీ చెప్పాలంటే శాలరీ అదో మనకు అదొక. అవును, ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఎవ్రీథింగ్ ఇస్ బిన్ హ్యాండిల్డ్ బై మై మామ్. నేను చెప్పాను కదా ఏం చేశారు గుర్తుందా? ఫస్ట్ అమౌంట్ తీసుకుని సో ఇంట్లో వాళ్ళకి ఏమైనా చేశారు? వి వెంట్ ఫర్ టెంపుల్ అనుకుంటా సార్. టెంపుల్ కి వెళ్ళి అది కాಣಿక ఇచ్చి టెంపుల్ లో స్పెండ్ చేసాం మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఫ్యూచర్ లో అరేంజ్ మ్యారేజ్ లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు? చూడాలి సార్. ఇంట్లో వాళ్ళు లేదంటే అది అంతే. నాకు ఎవరైనా నచ్చితే మమ్మీ డాడీ పర్మిషన్ తీసుకుని లవ్ మ్యారేజ్, నాకు ఎవరు నచ్చకపోతే మమ్మీ డాడీ ఎవరిని చేసుకోమంటారో అరేంజ్ మ్యారేజ్, అంతే. సో అప్పు సార్ డైలాగ్ చెప్పారు, మీ డైలాగ్ కూడా ఒకటి ఏదైనా చెప్తే ఫేవరెట్ డైలాగ్. సో ఇది వెరీ స్టార్టింగ్ అన్నమాట, అర్ధాంగి లాంచ్ అప్పుడు. సో నేను అంటే మనది ఒక వెరీ స్వీటెస్ట్ ఫ్యామిలీ. అమ్మ నాన్న నేను నా చెల్లి, నా చెల్లికి మాట రాదు, తన మాట నేను అన్న ఒక ఫ్యామిలీ. సో నా డాడీకి నేను ఐపీఎస్ అవ్వాలి అనేది ఒక కళ. సో ఎప్పుడు చెప్పేదాన్ని, నాన్న నేను ఐపీఎస్ అవుతాను, అయి తీరుతాను, నీ ముందు వచ్చి నీకే సెల్యూట్ పెడతాను నాన్న, దిస్ ఇస్ మై ప్రామిస్ అని ఐ యూస్ టు టెల్. అది ఒక ఎమోషనల్. మీరు సీరియల్ లో కాస్ట్యూమ్స్ యూజ్ చేస్తుంటారు కదా, మీ పర్సనల్ వేనా లేకపోతే సీరియల్? పర్సనల్ సార్, మీరే తీసుకోవాలి. అవునవును, అంటే వెరీ కాన్సన్ట్రేటెడ్, వెరీ పర్టికులర్, వెరీ కాన్షియస్ అబౌట్ ఇట్. కొన్ని కాస్ట్యూమ్స్ వీళ్ళు ఇస్తారు, లైక్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాలి అన్నప్పుడు వాళ్ళు ఇస్తారు, లేకపోతే రెస్ట్ ఆల్ ఎపిసోడ్స్ కాస్ట్యూమ్, స్పెషల్ కాస్ట్యూమ్స్ అని ఇట్స్ మైన్. అప్పు సార్ అంటే మీ షూట్ జరిగిన చోటే అప్పు సార్ది అవును కన్నం అయిందని, సో అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు సార్? అది ఎట్లా ఫీల్ అంటే కంఠీరవ స్టూడియో అని ఒక పెద్ద స్టూడియో సార్. ఇట్స్ షూటింగ్ ప్లేస్ అన్నమాట బెంగళూరులో. ఎప్పుడు లైక్ 5:30, 4:30 ఆ ఎర్లీ మార్నింగ్ లో హీ యూస్ టు జాగ్ దెర్. అంటే మేము సీరియల్ ఆర్టిస్ట్ వస్తారు కదా, ఒక 7:30, ఒక్కొక్కసారి 6 o'clock, 5 o'clock కి మేము లొకేషన్ లో ఉంటాం కదా, ఆయన అలా జాగింగ్ చేసేవాళ్ళు. వి యూస్ టు సీ దట్ అన్నమాట. అలాంటి పర్సన్ అలా చూసినప్పుడు అదే ప్లేస్ లో మనం అక్కడ దఫన్ ని చూడాలంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ నరోషియస్ మూమెంట్ సార్. బికాస్ వెరీ సాడ్ మూమెంట్. ఏదైనా ఒక ఫ్యాన్, యాజ్ అ ఫ్యాన్ అలాంటి పర్సన్ ని అలా పెద్ద ఫోటో గార్లాండ్స్ ని చూడాలంటే ఇట్ ఇస్ సంథింగ్ వెరీ బ్యాడ్ సార్. అండ్ ఇస్ 11th day or 17th day, ఐ డోంట్ రిమెంబర్, ఆయన పూజ చేస్తారు కదా, అప్పుడు కూడా అదే కంఠీరవ స్టూడియోలో మన నేత్రావతి షూటింగ్ జరిగింది సార్. సో ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ రాగಣ್ణ, శివಣ್ణ, అశ్విని మ్యామ్, వాళ్ళు వచ్చి హోల్ కన్నడ ఇండస్ట్రీ అన్నమాట, వాళ్ళు వచ్చి పూజ చేస్తుంటే వ్యూస్ టు నేనైతే ఇక్కడ నించొని చూస్తే మనకి అక్కడ కనిపిస్తుంది. ఇట్ ఇస్ సచ్ అ వాకబుల్ డిస్టెన్స్ సార్ కంఠీరవ. ఇలా చూసుకొని లిటరలీ క్రైడ్ అనమాట ఆ రోజు. సో ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తుంది అది తలుచుకుంటే. అంటే చాలా మంది ఇన్స్పిరేషన్ అండి, చాలా మంది అని కాదు సరే, హీస్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీవన్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకు బేసిక్లీ ఐ లైక్ మసాలా దోస అండ్ ఫిల్టర్ కాఫీ. సో ఓకే, నాన్ వెజ్ తినని చెప్పారు కదా, ఐ యామ్ ప్యూర్ వెజిటేరియన్. ఓకే, ఫుడ్ విషయంలో? ఫుడ్ విషయంలో అయితే ఐ కార్వ్. ఎప్పుడైనా ఫుడ్డీకి ఫుడ్డీ లేకపోతేను, బట్ బెంగళూరుకి నేను వెళ్తే కంపల్సరీ ఐ హ్యావ్ టు ఈట్ మసాలా దోస అండ్ ఫిల్టర్ కాఫీ ఫర్ మై ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఏదైనా. మిమ్మల్ని మీరు స్క్రీన్ లో చూసుకున్నప్పుడు ఫస్ట్ ఎట్లా ఫీల్ అయ్యారు? నేను నమ్మలేదు సార్ నేను ఇంత బాగా కనిపిస్తున్నా. బికాస్ నేత్రావతిలో అయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ హాఫ్ సారీ, ప్రాపర్ కదా, వావ్ నేను బాగున్నాను, అదొక ఫీలింగ్. ఓకే అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలా మంచి రోల్స్ చేసి మమ్మల్ని ఇంకా